చేసే స్కిట్స్కి మీరు ఇప్పుడు మాట్లాడే మాటలకి అసలు సంబంధమే లేదు. ఆ చేంజ్ ఓవర్ అనేది చాలా కష్టమైందా మీకు, ఈజీయా? లేకపోతే అంటే మీరు చేసే రకరకాల స్కిట్స్ చేస్తూ ఉంటారు, నవ్వించడం కోసం యూనో కొన్నిసార్లు బియాండ్స్ కూడా వెళ్తూ ఉంటారు. అది ఎలా పాసిబుల్ అయింది మీకు? బేసికలీ చూడండి, ఇండస్ట్రీలో కమెడియన్స్ గారు లేకపోతే ఎక్కడ కమెడియన్ అయినా కమెడియన్ చాలా సెన్సిటివ్ అండి. ఎగ్జాక్ట్లీ. బ్రహ్మానందం గారు మాట్లాడే మాటలు చూస్తే ఒక గొప్ప వివేకంతో ఉన్నటువంటి ఒక వ్యక్తి మాట్లాడినటువంటి మేధావి ఆయన. సో ప్రతి ఒక్క కమెడియన్ లోపల ఒక సెన్సిటివ్ పర్సన్ ఉంటాడు. ఆల్మోస్ట్ మాకు కూడా అంతే. ఇప్పుడు ఆర్పీని గెలిగిన మన ఇలాంటి మాటలే వస్తాయి వాడికి. ఎందుకంటే మాకు ఇది ప్రొఫెషన్ కాబట్టి, కామెడీ కాబట్టి ఎంత కామిక్గా బయట ఉంటే అంత లాక్కోవచ్చు మేము అన్న దాంతో ఉంటుంది, దూరంతో ఉంటుంది తప్పించి బేసికల్ అయితే మేము అలాంటి వాళ్ళు కాదు. ఎప్పుడు చూసినా ఏమైనా కిలికి అది చేసి ఎగులుగా ఉండలేం. చాలా మంది అంటే మీరు వచ్చిన బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు మీ ఊరు కానీ చూసుకుంటే ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు కూడా ఇలాగే మారిపోయారు, వీళ్ళు నిజంగానే అలాగే ఉంటారేమో బయట అని అనుకుంటారు కదా చాలా. అందుకనే నేను ఇది అడిగా బేసిక్గా. వాళ్ళు ఏమనుకుంటారంటే సరే వీళ్ళు చేస్తారు కదా, వీళ్ళు బయట కూడా ఇంతే ఉంటారేమో అనేది. బయట చాలా మంది మామూలుగా మేము కనిపించు కానీ చాలా కొంచెం సీరియస్ గా చాలా డిగ్నిఫైడ్ గా ఉందా అలాగే ఉంటాం. బేసికల్లీ ఎలా బాగున్నావు 7 సంవత్సరాలు అని అనలేం కదా. సో వెళ్తుంటే ఏంటంత సీరియస్ గా ఉంటారు, బాగా నవ్వుతావు కదా అక్కడ అని అంటారు. అలా అంటే ఏ జోక్ చెప్పు కామెడీ చేయంటారు సడన్ గా. ఏం మాట్లాడాలో తెలియదు మాకు. అన్న బాగోదన్న చెయ్యన్నా కామెడీ చేయొచ్చు, కామెడీనే కదా. నేనేం చేస్తాను అడుగుతాను. నేను పెయింట్ వేస్తాను, ఇది గోడకు పెయింట్ అర్జెంట్గా అంటాను. ఎక్కడ పని అక్కడే చేయాలి బాబు, దానికి ఒక సందర్భం ఉంటుంది, దానికి అది ఉంటుంది అని వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పేసి వచ్చేస్తూ ఉంటాం. అలా అడిగినప్పుడు ఫీల్ అవుతూ ఉంటారా? ఫీల్ అవ్వడం లేదు, ఎందుకంటే వాళ్ళకి అలా అనిపిస్తుంది, ఆ విజన్ అలా ఉంటుంది వాళ్ళకి. ఓహో ఇది బయటకు వస్తే మనం అడగ కామెడీ చేస్తాడు, అడిగితే ఏం చేసుకోవచ్చు అంటే. ఎందుకంటే మెయిన్ ఫ్యామిలీ మెంబర్లో రిసీవ్ చేసుకుంటారు, ఒక ఫ్రెండ్లో రిసీవ్ చేసుకుంటారు. ఎందుకంటే మేము కనిపించగానే ఎక్కడో చూసానండి, ఎక్కడో కలిసి మనం మాట్లాడాం, ఏదో పెళ్ళి ఎప్పుడు ఏదో మా చుట్టాల ఇంటికి వచ్చారు మీరు అని అంటారు. ఏమైనా నేను కూడా సెలబ్రిటీ అంటే సెలబ్రిటీలు ఫస్ట్ కనిపించినప్పుడు నేను ఏం కాకముందు, యాక్టర్ అవ్వకముందు నాకు ఎవరైనా సెలబ్రిటీ కనిపిస్తే ఎక్కడో చూసాను మా ఇంటికి వచ్చినట్టు నేను అలా అనుకున్నాను అనమాట. సో వాళ్ళు కూడా అలా అనుకుంటున్నారేమో, సో అందుకని అలా అడుగుతున్నారేమో. సరే వదిలి మనం హట్ చేయడం మంచిది కదా అని. ఎందుకంటే ఇప్పుడున్న వీడియోస్లు కొంతమంది సీనియర్ యాక్టర్లు కానీ వీళ్ళందరూ చూసి చాలా నేర్చుకోవాలి. వాళ్ళకంత పేషెన్స్ ఉంది, వాళ్ళకంత ఏంటంటే ఓర్చుకునే తత్వం ఉంది వాళ్ళందరిలో. ఎంతమంది విసిగించిన ఎంతమంది ఫోటోలు నవ్వుతూ రండి దిగుదాం అని చెప్పి అలాగే. సో అది ఉంది, దాన్ని చూసి మనం చాలా నేర్చుకోవాలి. సో ఏదో ఫ్రస్ట్రేట్ అయిపోయి ఎలా అలా అని తిడితే బాగోదండి. మనం ఒకసారి మంచిగా ఉడితో ఫోటో దిగితే అరే మంచిగా ఫోటో తీసుకున్నారా సీన్ అని చెప్పి ఆయన ఎవరికి చెప్పడు, ఆడి దగ్గర ఉంచుకుంటాడు. అది నేను గసిని అనుకోండి 1000 మంది చెప్తాడు. సో ఎందుకు అనవసరంగా స్ప్రెడ్ అవ్వడం, నెగిటివ్గా వెళ్ళడం నాకు అసలు ఇష్టం ఉండదు. సో అది ఇప్పుడు ఆర్పి చెప్తాడు. ఇంతసేపు మీరు గలగల మాట్లాడే ఆర్పి గారిని ఇంతసేపు సైలెంట్ గా కూర్చోపెట్టడం అంటే మామూలు విషయం కాదు. అది నేను చేశానని అనుకుంటున్నాను. ఇంతసేపు ఆయనతో మాట్లాడించి మీకు అవార్డు ఇవ్వాలా? ఎందుకంటే నేను ఇంతసేపు వచ్చినంతసేపు ఆయన పాపం చాలా సైలెంట్ గా ఉండి అడిగిన దానికే చెప్పారు తప్ప మీరు ఆయన దాంట్లో కూడా మాట్లాడారు కాబట్టి ఇప్పుడు మీ గురించి మీరు మాట్లాడండి. గొప్పోళ్ళు మాట్లాడుతున్నప్పుడు సైలెంట్ గా ఉండడం అనేది మానవ ధర్మం. అందులో గెటప్ సినిమా లాంటి వ్యక్తి